రంజాన్ పండుగ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చర్యాలలో ఘనంగా నిర్వహించారు. ముస్లిం మైనార్టీ సోదరులు పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా చెర్యాల మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం మైనార్టీ సోదరులు చెర్యాల సదర్ కమిటీ సభ్యులు మహమ్మద్ ముకీం, బబ్లు, ఆదిల్ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద ప్రార్థనలు కావాల్సిన సకల ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా చెర్యాల పట్టణంతో పాటు పరిసర గ్రామాల ముస్లిం సోదరులు ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగ మంచి శాంతియుత వాతావరణంలో జరుపుకోవడం చెర్యాల ప్రజలకు ఆనవాయితీ అని, ఇలాగే రానున్న కాలంలో కూడా మంచి శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఈ సందర్భంగా ముస్లిం ప్రజానికానికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 30 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఉపవాస దీక్ష చేసి ఈరోజు రంజాన్ జరుపుకుంటాం. చేర్యాల పట్టణ ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి పండుగను అందరూ కలుపుకొని హిందూ ముస్లిం బాయి సమ్మేళనమై జరుపుకున్న ఇలాంటి పండుగలు ఎంతో ఆదర్శం. ఎందుకంటే మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాది అనే సంతోషంగా జరుపుకున్నారు. ఎట్లయితే ముస్లిం సోదరులు రంజాన్ను సెలబ్రేట్ చేసుకున్నారు, అదేవిధంగా హిందూ స్నేహితులు మేమందరం వారి వారి ఇళ్లలోకి వెళ్ళి సంతోషంగా వారితో పాటు పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉంది. జై హింద్. నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పవిత్ర రంజాన్ మాసాన్ని ఉపవాస దీక్షలతో గడిపినటువంటి ఈరోజు రంజాన్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఏటా కేసీఆర్ గవర్నమెంట్ గతంలో ముస్లిం సోదరులను ఎంతో ఆదరించి ఉన్నత స్థానానికి తీసుకుపోయినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.